మన తిరుమల ప్రసాదమైన మన హిందువులు ఎక్కడున్నా దాన్ని పరమ పవిత్రంగా భావించే ఆ లడ్డు ప్రసాదాన్ని వివాదంలోకి తీసుకొస్తూ దాంట్లో కొవ్వు కలిసింది, పంది మాంసం కలిసింది, నెయ్యిలో కల్తీలు ఉన్నాయని ఏదైతే ఆరోపణలు అయితే చేస్తున్నారో దాన్ని గవర్నమెంటే విచారణకు ఆదేశించి విచారణ చేయించి సిబిఐ ఎంక్వైరీలో అది ఏమీ లేవు అని తెలియని తర్వాత కూడా దాన్ని జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ నిజాలని దాచే విధంగా ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో అది కాక దాన్ని అసత్యాన్ని నిజం చేయాలని భ్రమలో ఫ్లెక్సీలు కడుతూ వైసీపీ నాయకుల్ని, గతంలో టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన వాళ్ళని ఫోటోలు వేస్తూ లడ్డు బొమ్మలు వేస్తూ ఆ లడ్డు ప్రసాదం యొక్క పవిత్రతను ఇంకా తగ్గించే విధంగా ఇప్పటికి కూడా తెలుసుకోకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో దాన్ని అది కరెక్ట్ కాదు అని చెప్తున్న వైసీపీ నాయకుల్ని, మాజీ మంత్రుల్ని అందరూ కూడా వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తూ వాళ్ళ ప్రజలు భయభ్రాంతులు చేసే విధంగా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ మీద దాడులు ఎలా చేశారో చూసాం. ఆ దాడులు చేసేవారిని అరెస్ట్ చేయాల్సింది పోయి ఆ వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఈరోజు లోపల వేసిన పరిస్థితి. ఆ చెలరేగిన ఘర్షణలో ఆ వందల మంది అంబటి రాంబాబు గారి మీదకి కావచ్చు, మిగతా నాయకుల మీదకి వచ్చిన ఆ టైంలో వాళ్ళు వాడిన భాష ఎంతో నీచమైన భాష వాడున్నారు. ఆ టైంలో ఈయన కూడా ఒక మాట, రెండు మాటలు ఎక్కువ మాట్లాడిన సందర్భంలో తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నా వయసుకి ఇలా నేను కూడా మాట్లాడకూడదు, నన్ను ఆవేశంగా వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అలా మాట్లాడాల్సి వచ్చాను, క్షమాపణ కొట్టడం జరిగింది. అయినా కానీ దాన్ని లెక్క చేయకుండా దాడి చేసిన ఆ మనిషినే, దాడి చేయించుకున్న మనిషిని అరెస్ట్ చేసి ఈరోజు లోపలేసిన పరిస్థితి. అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడం కావచ్చు, అనేక నాయకుల మీద ఇలా దాడి చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను చేయటం కాకుండా దీన్ని కట్టడి చేసే విధంగా, అదేవిధంగా నాయకుల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని, వాళ్ళని ఎవరైతే కొడుతున్నారో, దాడి చేస్తున్నారో వాళ్ళ మీద అరెస్టులు చేయాలని ఈరోజు కావలిపట్నం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మా మాజీ శాసనసభ్యులు కావలి ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాసే ఆదేశాల మేరకు మన సిఏ గారు కూడా సానుకూలంగా స్పందించి దానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది.